హాయ్ గైస్, ఫైనల్లీ సలార్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రశాంత్ నీల్ ఒక అద్భుతాన్ని మన ముందు పెట్టాడు. కళ్ళు అర్పకుండా చూస్తూ ఉండిపోయా. ఫస్ట్ ట్రైలర్లో కాన్సార్ గురించి అండ్ రాజమన్నార్కి ఉన్న థ్రెడ్ గురించి మాత్రమే డిస్కస్ చేశారు. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్లో మాత్రం ఫ్యాన్స్కి కావాల్సినంత స్టఫ్ని ప్రజెంట్ చేశారు. ఒక్కో షాట్ మైండ్ బ్లోయింగ్, అసలు అత్తిరిపోయింది. సినిమా మీద నాకైతే ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. ట్రైలర్లో ఈ షాట్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. దేవా ఒక డోర్పై మేకులు కొడుతూ ఉంటాడు. అసలు ఆ డోర్ దేనికి సంబంధించింది? దేవా ఎందుకు మేకులు కొడుతున్నాడు? ఇవేం మనకు తెలియదు, కానీ ఈ సీన్ చాలా ఇంపార్టెంట్ సీన్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లో ఏదో కుస్తీ పోటీ లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళంతా పెద్దవాళ్ళు, బలవంతులు. అయితే అక్కడికి చిన్నపిల్లాడిగా ఉన్న దేవా ధైర్యంగా వెళ్ళి నిలబడతాడు. సరిగ్గా ఇక్కడే మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అత్తిరిపోయే ఎలివేషన్ పెట్టాడు. దేవా ఒక కరెంట్ వైర్ని ఎలాంటి భయం లేకుండా పట్టేసుకుంటాడు. ఇక్కడ చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా గూస్ బంప్సే. ఈ సీన్ దేవా క్యారెక్టర్ని మనకు చెప్పడానికి డిజైన్ చేశారు అని అర్థమవుతుంది. అంటే దేవా ధైర్యవంతుడు, దేన్ని లెక్క చేయడు, ఆఖరికి చావునైనా సరే. ఇక్కడ కాన్సార్ అనే వర్డ్ని లైట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుందో చూపించారు. ఈ షాట్లో ఏవో పెద్ద విగ్రహాలు, ఇక్కడ ట్రైబల్స్ డ్యాన్స్ చేస్తున్నట్టు చూపించారు. ఇక్కడ మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి కనబడ్డాడు. ఈ వ్యక్తి ఎవరు అనేది రివీల్ చేయలేదు. సో ఫైనల్గా చూస్తే కాన్సార్ అనే ఈ వర్డ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో చూడాలి ఎలా డిజైన్ చేశారు అనేది. ఈ షాట్లో ఫస్ట్ ట్రైలర్ కట్స్ మళ్ళీ చూపించారు. వరదరాజ్ మన్నార్పై మర్డర్ అటెంప్ట్ షాట్స్ కనిపిస్తాయి. మెయిన్గా బాబీ సింహ అండ్ ఇంకొందరు కలిసి కాన్సార్పై అటాక్ చేయబోతున్నారని మనకు తెలుసు. ఇక్కడ గరుడ యాక్టర్ అండ్ శ్రియారెడ్డి కనిపిస్తారు. వీళ్ళు రాజ్ మన్నార్ వైపా లేదా వీళ్ళకి ఎగైనెస్టా అనేది మనకు తెలీదు. సరిగ్గా ఇక్కడి నుంచి ప్రభాస్ని గుర్తుండిపోయేలా ఎలివేట్ చేశారు ప్రశాంత్ నీల్. మెయిన్గా ప్రభాస్ అన్న సిగరెట్ వెలిగించే షాట్స్ అండ్ ఇంకా కొన్ని కట్స్ చాలా బాగున్నాయి. ఇంకా చాలా యాక్షన్ కట్స్తో అలా తీసుకుపోయారు. ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంది. గన్స్తో ఫైరింగ్, కత్తులతో నరికే సీన్స్, వామో దిస్ ఇస్ స్ట్రీట్ మ్యాన్. నెక్స్ట్ షాట్లో చాలా రకాల ఆర్మీస్ కనపడ్డాయి. మేబీ ఏదో ఒక మహాయుద్ధం జరగబోతుందేమో, చూడాలి. వరదరాజ్ మన్నార్ స్వార్థపరుడేమో అనిపిస్తుంది. దేవాని తన స్వార్థం కోసం వాడుకున్నాడు అనిపించింది. అందుకే వీళ్ళు బద్ధశత్రులుగా మారారు అని కూడా అనిపించింది. ట్రైలర్లో దేవా జైల్లో ఉన్న షాట్స్ కొన్ని కనిపించాయి. దేవా జైల్లో ఎందుకున్నాడు, ఎవరు దేవాని జైల్లో పెట్టాడు, అండ్ దేవా ఎలా జైలు నుంచి తప్పించుకున్నాడు? ఈ క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ని అలాగే క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చూడాలి దేవా ఎందుకు జైలుకి వెళ్ళాడు అనేది. నెక్స్ట్ కాన్సార్ కథ మార్చిందంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రులుగా మారటమే అంటాడు. అంటే వరద చెడ్డోడేమో, చెడ్డ పనులు చేస్తాడేమో. వరదని ఆపడానికి దేవా వరదతో ఫైట్ చేస్తారేమో. ఈ పాయింట్ దగ్గర వీళ్ళు శత్రువులుగా మారతారేమో అని అనిపించింది. ఫస్ట్ ట్రైలర్లో మ్యూజిక్ అంత బాగా ఎలివేట్ అవ్వలేదు, కానీ ఈ సెకండ్ ట్రైలర్లో మ్యూజిక్ చాలా బాగుంది. సీన్స్ని ఎలివేట్ చేసేలా ఉంది. ట్రైలర్లో ఉన్న కొన్ని బీజిఎమ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. నాకైతే ట్రైలర్ బేభత్సంగా నచ్చింది. ఈసారి పండక్కి మోతం మోగిపోద్ది పక్కాగా. సో దట్ ఈస్ సలార్ సెకండ్ ట్రైలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్, లవ్ యూ.